వాహనం నడపాలంటే ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. అయితే తాజాగా లైసెన్స్ జారీ విషయంలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఉన్న రకరకాల విభాగాలు, ప్రత్యేక విభాగాలు అంటూ లేకుండా ఇకపై మొత్తం వాహనాలను 4 రకాలుగా విభజించి 4 రకాల లైసెన్సులు జారీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఇందుకు సంబంధించిన వివరాలను తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆర్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇకపై 2 వీలర్ విత్ గేర్, వితౌట్ గేర్, లైట్ మోటార్ వెహికల్, రవాణా వాహనాలుగా విభజించి లైసెన్సులు జారీ చేస్తారు. విత్ గేర్, వితౌట్ గేర్ విభాగంలోకి అన్ని రకాల ద్విచక్ర వాహనాలొస్తాయి. వాహనం గరిష్ట బరువు 7,500 కిలోలు దాటని వాహనాలను లైట్ వెహికల్స్ కింద చేర్చారు. కాగా ఈ వాహనాలకు లైసెన్స్ పొందేందుకు ఎటువంటి ధ్రువపత్రాలు ఇవ్వక్కర్లేదు. లైసెన్స్ పొందాలనే వ్యక్తికి ఆధార్ ఉంటే సరిపోతుంది. ఇప్పటి వరకు పుట్టిన తేదీ ధ్రువపత్రం, ఎల్ఐసి బాండ్ పేపర్, కనీస విద్యార్హత వంటి నిబంధనలు ఉండేవి. దీంతో వాటిని సంపాదించడం కోసం నానాపాట్లు పడాల్సొచ్చేది. ఇకపై 18 ఏళ్లు నిండిన వారు ఆధార్ చూపించి డ్రైవింగ్ నైపుణ్యం ప్రదర్శిస్తే లైసెన్స్ మంజూరు చేస్తారు. తాజా మార్పుల వల్ల లైసెన్స్ మంజూరు సులభతరమవుతుందని, దీనివల్ల అర్హులందరూ లైసెన్స్ పొందుతారని అధికారులు తెలిపారు. అందువల్ల పోలీసుల తనిఖీల్లో పలు నిబంధనల సాకుతో వసూలు చేస్తున్న జరిమానా భారం కూడా వాహన చోదకులపై తగ్గనుంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.